కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన అన్నదాతలకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. కొడిమ్యాల మండలం పూడూరులో 680 మంది రైతులు రుణమాఫీకి అర్హులైతే కేవలం 142 మందికే రుణమాఫీ చేస్తారని ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులకు రుణమాఫీ కాలేదని, వరి ధాన్యానికి బోనస్ ఇస్తామన్నమాట బోగస్ అయిందన్నారు. ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు ఇవాళ పుట్టిన బిడ్డను ఇవాళ ఎత్తుకొని ముద్దాడినట. గట్ల ఇలా నువ్వే మేము ఇచ్చినా అని చెప్పుకోబడుతుంది. నువ్వేమైనా పరీక్ష పెట్టినావా, లేకపోతే నువ్వేమైనా టెస్టులు పెట్టి చేసినావా, నోటిఫికేషన్ వేసినావా? ఇవాళ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దమ్ముంటే ఛాలెంజ్ ఉంటే దీని మీద మాట్లాడదాం. హరీష్ అన్నను కేటీ రమ్మన్నారు కదా, చలో వాళ్ళ అంత పెద్దోళ్ళ దాకా అవసరం లేదు. మేము వస్తాం పా, గన్ పార్క్ రమ్మంటే వస్తాం, అమరవీర స్కూల్ కంటే రమ్మంటే వస్తాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల్లో 8 హామీలన్నా చేసిందా, 6 హామీలు నెరవేర్చిందా, ఒక్క హామీలన్నా నెరవేర్చిందా? మేము మాట్లాడతాం. అంత పెద్దోళ్ళు అవసరం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దాకా అవసరం లేదు. మేము వస్తాం. చలో నువ్వు డేట్ పెట్టు, నీ టైం చెప్పు రేవంత్ రెడ్డి గారు, మేమే వస్తాం. ఇవన్నీ కూడా మేము నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. ఇచ్చినటువంటి